ఈనాటి విశేషం యజ్ఞవల్క్య జయంతి. ఈరోజు విశేష అంశాలు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు. కురు పాంచాల దేశంలో గంగా నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది తీరంలో చమత్కారపురం అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి నగరం ఉంది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. యజ్ఞవల్కుడు అనేటువంటి సార్థక నామధేయుడతడు. అతని భార్య పేరు సునంద. ఆ దంపతులకు ధనుర్ నగరంలో ఒక కుమారుడు జన్మించాడు. అతడే యజ్ఞవల్క్యుడు. ఆ కుమారుడికి 5వ ఏడు రాగానే అక్షాభ్యాసం, 8వ ఏడు రాగానే ఉపనయనం చేశారు. యజ్ఞవల్కుడు బాష్కల్కుని వద్ద ఋగ్వేదాన్ని, జమిని వద్ద సామవేదాన్ని, అరుణి వద్ద అధర్వణ వేదాన్ని చక్కగా అభ్యసించాడు. వైశంపాయని వద్దకు వెళ్ళి యజుర్వేద విద్యను కూడా చక్కగా గ్రహించాడు. ఎప్పుడైతే ఇన్ని అంశాలు నేర్చుకున్నాడో అతనికి విద్య యొక్క అహంకారం తలకెక్కడం ప్రారంభించింది. విద్య యొక్క అహంకారం చేత గురు శాపానికి అతను గురవడం జరుగుతుంది. దాంతో గురువు ఏం చెప్పిస్తాడంటే, నీవు నేర్చుకున్నటువంటి వేద విజ్ఞానం అంతా కూడా రుద్ర రూపంలో కక్కేయాలి అని చెప్పిస్తాడు. అతను రుద్ర రూపంలో కక్కిన తర్వాత ఆ పదార్థాన్ని కొన్ని పక్షులు తిన్నాయిట. వాటినే తిత్తిరి పక్షులు అని అంటూ ఉంటారు. అవి తిరిగి ఆ యొక్క జ్ఞానం అంతా పలగ్గానే అవే ఉపనిషత్తులుగా మారిపోయాయి. ఆ తర్వాత యజ్ఞవల్కుడు తన యొక్క తప్పును గ్రహించి సూర్య భగవాన్ని ఆరాధించడం మొదలు పెడతాడు. శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకుని గురువు కన్నా కూడా గొప్పవాడైపోతాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలను సాధిస్తాడు. ఆ తర్వాత కాత్యాయనటువంటి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు.